హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీవీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి మనం అప్లై చేసుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు, ఏ విషయాలు మనం తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా అయితే నేను చెప్పబోతున్నాను. సో లాస్ట్ ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి అప్లై చేసుకునే ముందు మీరు జాబ్ ప్రొఫైల్ అనేది తెలుసుకుంది. ఆల్రెడీ మనకి ఎన్టీపీసీ సంబంధించి 5 టైప్స్ ఆఫ్ పోస్టులతో అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. సో దీంట్లో ప్రతి ఒక్క పోస్ట్ యొక్క జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది, వర్క్ ఎక్కడ ఉంటుంది, వాళ్ళ శాలరీ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ థంబ్నెయిల్తో ఉంటాయి అనమాట. నేను ఆల్రెడీ జాబ్ ప్రొఫైల్ కూడా చెప్పాను. సో మీరు కనుక ఈ జాబ్ ప్రొఫైల్ చూసిన తర్వాత మీరు అప్లై చేసుకునే ముందు ఈ జాబ్ ప్రొఫైల్స్ అనేది ఒకసారి మీరు చెక్ చేయండి. అప్లికేషన్ అనేది అప్లై చేసుకునే ముందు మనకి కొన్ని విషయాలు అనేది ఖచ్చితంగా తెలియాలి. అవి ఏం విషయాలు అంటే, ఫస్ట్ వన్ వచ్చి ట్రాన్స్ఫర్స్, నెక్స్ట్ వన్ వచ్చి వేకెన్సీస్, నెక్స్ట్ వన్ వచ్చి కట్ ఆఫ్. ఒక జోన్కి అప్లై చేస్తున్నామంటే దాని యొక్క ప్రీవియస్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ప్రీవియస్ కన్నా ఇప్పటికి వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి ట్రాన్స్ఫర్స్. ఒక జోన్కి అప్లై చేసుకుంటే మన ఓన్ స్టేట్కి రావాలంటే మినిమం మనకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది మీకు అనేది ఒక ఐడియా రావాలని ఈ యొక్క వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చి ట్రాన్స్ఫర్స్. ట్రాన్స్ఫర్లో 2 టైప్స్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఒకటి వచ్చి 1 వే ట్రాన్స్ఫర్, ఇంకోటి వచ్చి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్. సో 1 వే ట్రాన్స్ఫర్లో మీరు రావాలనుకుంటే మినిమం మీకు 10 years సర్వీస్ అనేది అక్కడ చేయాలి. ఏదైతే మీరు జోన్కి అయితే అప్లై చేసుకున్నారో ఆ జోన్లో ఖచ్చితంగా మీరు 10 years అనేది సర్వీస్ అనేది చేయాలి. ఇంతకుముందు ఏంటంటే 1 వే ట్రాన్స్ఫర్ మినిమం 5 years కంప్లీట్ అయినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేస్తాం. వన్ వే ట్రాన్స్ఫర్కి రిజిస్ట్రేషన్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే రైల్వే అనేది కొత్త రూల్ అనేది తీసుకొని రావడం జరిగింది. మినిమం మీరు ఒక జోన్లో కనుక డ్యూటీ చేస్తున్నట్లయితే ఆ జోన్లో ఖచ్చితంగా 10 years అనేది సర్వీస్ అనేది ఖచ్చితంగా చేయాలి. మినిమం 10 years అయిన తర్వాత మీకు 1 వే ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతారు. సో అక్కడున్న వేకెన్సీస్, మ్యాన్ పవర్ అని కనుక తక్కువ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా పంపించడం అయితే కుదరదు. మ్యాన్ పవర్ ఓకే ఉంది, స్టాఫ్ ఉన్నారు అనుకుంటే వాళ్ళు పంపించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకి 1 వే ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చి మ్యూచువల్ ట్రాన్స్ఫర్. క్యాండిడేట్స్ అనేది ఇంటర్చేంజ్ అవుతారు. సో మీరు చెన్నైలో జాబ్ చేస్తున్నట్లయితే ఇక్కడ నుండి మీరు సికింద్రాబాద్ పెట్టుకున్నారు, సికింద్రాబాద్లో ఒక అబ్బాయి ఉన్నారు చెన్నై రావడానికి. సో మీ ఇద్దరు కూడా మ్యూచువల్ ట్రాన్స్ఫర్లో కూడా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ద్వారా మీరు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అనమాట. సో అదనేది మినిమం 3 months అయినా పట్టవచ్చు, 6 months అయినా పట్టవచ్చు. ఒక మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది చాలా త్వరగా జరుగుతుంది అనమాట. ఎందుకంటే పర్సన్ అనేది రీప్లేస్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా త్వరగా ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వన్ వచ్చి వేకెన్సీస్. సో వేకెన్సీస్ గురించి నేను లాస్ట్లో చెప్తాను. సో ఇంకోటి ఏంటంటే కట్ ఆఫ్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఒక జోన్కి అప్లై చేస్తామంటే ఇంతకుముందు అక్కడ ఎలా కట్ ఆఫ్ తీసేవాళ్ళు, ఈసారి కట్ ఆఫ్ పెరుగుతుందా లేదా అనేది కూడా జస్ట్ ఒక ఐడియాలజీ గురించి అయితే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో 2019లో మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. సో 2019లో మనకి నోటిఫికేషన్ అనేది అప్పుడు గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించి 2 కలిపి కూడా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో అప్పట్లో అనేది మనకి ఈ విధంగా కట్ ఆఫ్ అనేది తీసాడు అనమాట. సో సికింద్రాబాద్లో చూసుకుంటే 74, ఓబీసీ వాళ్ళకి అయితే 69, ఈడబ్ల్యూఎస్ కంటే 63, ఎస్సీ వాళ్ళకి అయితే 61 అండ్ ఎస్టీ వాళ్ళకి 57. ఈ విధంగా కట్ ఆఫ్ అనేది తీశారు. సో ఇప్పుడు కూడా ఇదే విధంగా తీస్తాడనుకుంటే చెప్పలేం. ఎందుకంటే లాస్ట్ అంటే ప్రీవియస్ ఏదైతే 2019 నోటిఫికేషన్ వచ్చినప్పుడు వేకెన్సీస్ అనేది ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఈ వేకెన్సీస్లో బిలో 8,000, బిలో 10,000 లోపల ఉన్నాయి. సో మనకి వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ కూడా పెంచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్ పెంచే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో దీని మీద అంటే ఒక ఐడియాలజీ అనమాట. సో లాస్ట్ ప్రీవియస్గా తీసేటప్పుడు ఈ విధంగా కట్ ఆఫ్ ఉందని మీకు తెలియాలని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో సికింద్రాబాద్ పరంగా చూసుకుంటే ఈ విధంగా ఉంది. అండ్ భువనేశ్వర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే, సో 74 యూఆర్ వాళ్ళకి, 68 ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 60, ఎస్సీ వాళ్ళకి 57, ఎస్టీ వాళ్ళకి అయితే 50. సో చెన్నై పరంగా చూసుకుంటే 63 యూఆర్ వాళ్ళు, ఓబీసీ 64 అండ్ 49 ఈడబ్ల్యూఎస్, ఎస్సీ క్యాండిడేట్ వచ్చి 56 అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చి 41. ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్ 41కే వాడికి జాబ్ ఇచ్చారనమాట. కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా తీశారు ఇక్కడ. సో నెక్స్ట్ వన్ వచ్చి బెంగళూరులో కూడా కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ కోల్కతా. సో ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందో ఆ నోటిఫికేషన్లో హైయెస్ట్ వేకెన్సీస్ ఎక్కువ
హైయెస్ట్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయంటే కోల్కతాలోనే ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ వచ్చి ముంబైలో ఉంది. సో నేను ఎందుకు ఈ ముందు 4 చెప్పానంటే మన సౌత్ జోన్లో ఎక్కువగా మన తెలుగు వాళ్ళు అనేది సౌత్ జోన్లో అప్లై చేస్తుంటారు కాబట్టి సౌత్ జోన్లో పరంగా నేనైతే చెప్పడం అయితే జరిగింది. సో వేకెన్సీస్ ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే కోల్కతా అండ్ ముంబైలో ఉన్నాయి కాబట్టి సో దాని యొక్క కట్ ఆఫ్ 2019లో కట్ ఆఫ్ ఏ విధంగా ఉందనేది మీకైతే చూపించడానికి ఈ వీడియో చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చి వేకెన్సీస్. సో వేకెన్సీస్ పరంగా అంటే కేటగిరీ వైజ్ అంటే మీరు ఓబీసీ కానీ యూఆర్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కానీ కేటగిరీ వైజ్ ఏ జోన్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. సో ఫస్ట్ వన్ వచ్చి కలకత్తా. ఎందుకంటే కలకత్తా చెప్తాను, ఇక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 1382 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ యూఆర్ వాళ్ళకి 628 పోస్టులు ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చి ఓబీసీ వాళ్ళకి 329 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 116 ఉన్నాయి, అండ్ ఎస్సీ వాళ్ళకి 188 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 121 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ యూఆర్ వాళ్ళకి 628 అంటే ఆల్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ లెవెల్లో సంబంధించి మనకి 5 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి కదా. సో ఇవన్నింటిలో కలిపి కూడా యూఆర్ వాళ్ళకి 628 ఉన్నాయన్నమాట. సో అన్ని పోస్టులు కలిపి 628 ఉన్నాయి. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి మనకి ముంబైలో చూసుకుంటే మనకి 827 అనమాట. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ వేకెన్సీస్ ఇక్కడే ఉన్నాయి. దీంట్లో పరంగా చూసుకుంటే 319 యూఆర్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 217, అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 99, ఎస్సీ వాళ్ళకి 126 అండ్ ఎస్టీ వాళ్ళకి 66 ఉన్నాయి. సో ఇక్కడ కూడా వేకెన్సీస్ పరంగా అయితే బాగానే ఉంది. సో సౌత్ జోన్ పరంగా ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి మనకి సికింద్రాబాద్ 478 పోస్టులు ఉన్నాయి ఓవరాల్గా. దీంట్లో యూఆర్ వాళ్ళకి చూసుకుంటే 212, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 101 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 60 ఉన్నాయి, ఎస్సీ క్యాండిడేట్స్ అయితే 66 అండ్ ఎస్టీ వాళ్ళకి అయితే 39 అయితే వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ కూడా యూఆర్ వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి అండ్ ఓబీసీ వాళ్ళకి కూడా 101 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి బీబీఎస్ అంటే భువనేశ్వర్ బోర్డు. దీంట్లో వేకెన్సీస్ 758 వేకెన్సీస్ ఏదో ఉన్నాయి. సో టోటల్గా ఇక్కడ కూడా యూఆర్ వాళ్ళకి అయితే 328 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఓబీసీ వాళ్ళకి కూడా ఇక్కడ బాగానే ఉన్నాయి, 199 ఉన్నాయి, అండ్ ఎస్సీ వాళ్ళకి కూడా 108 ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి అయితే కొంచెం 55 మాత్రమే ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ వచ్చి చెన్నై బోర్డులో 195, 105, 37, 65 ఎక్కడైతే యూఆర్ వాళ్ళకి అండ్ ఓబీసీ వాళ్ళకి అయితే పర్వాలేదు. బెంగళూరులో చూసుకుంటే 496. సో దీంట్లో కూడా 206 అనేది మనకి యూఆర్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారు. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళు అయితే 134 ఉన్నారు. సో ఈడబ్ల్యూఎస్ అయితే 49, ఎస్సీ క్యాండిడేట్స్ అయితే 71, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 36 అయితే ఉన్నాయి. సో చాలామంది బిలాస్పూర్ కూడా అప్లై చేస్తుంటారు కాబట్టి సో దీన్ని కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో కూడా 649 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో కూడా యూఆర్ వాళ్ళకి కూడా 273 ఉన్నాయి, 168, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 69, 88 అండ్ 51. సో ఈ విధంగా వేకెన్సీస్ అనేది ఉన్నాయి. కేటగిరీ వైజ్న మనకి సౌత్ జోన్లో వేకెన్సీస్ ఈ విధంగా ఉన్నాయి. చాలా మంది కూడా అడుగుతున్నారు ఎగ్జామ్ అనేది మనకి తెలుగులో ఉంటుందా లేదనేది. సో ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇవ్వాలి, సేఫ్ జోన్ ఏది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఫుల్ క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి.